'బిగ్ బాస్ 9' ఎపిసోడ్ 11 అనాలిసిస్ చేద్దాం. సో, లవ్ స్టోరీ ఎపిసోడ్స్ ఎక్కడ అనుకున్నాం ఇప్పటిదాకా. సో, వచ్చేసింది. ఇవాళ జరిగిన ఎపిసోడ్ మొత్తం లవ్ స్టోరీయే. లవ్ స్టోరీ అంటే ఎలా చెప్పాలి? మన 'అభిజిత్, మోనాల్, అఖిల్' గారి లవ్ స్టోరీ ఉంది కదా! ట్రయాంగిల్ లవ్ స్టోరీ. సో, అట్లాగే ఈ ఎపిసోడ్ అంతా ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా ఉంటది కొంచెం. అది మన రీతు, రీతు చౌదరి, డిమాండ్ పవన్, ఆర్మీ పవన్ కళ్యాణ్ ఈళ్ళ ముగ్గురు మధ్యన ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని 'బిగ్ బాస్' ప్లాన్ చేస్తున్నాడా అన్నట్టు అనిపిస్తది ఈ ఎపిసోడ్ అంతా. సో, చూడండి క్లియర్‌గా చెప్తాను. దట్టు లాస్ట్ టాస్క్ ఒకటుంది. టాస్క్ ఒకటి పెట్టారనమాట. దాని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. సో, టాస్క్ వచ్చినప్పుడు దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికి ముందు కొన్ని చిన్న చిన్న ఎపిసోడ్స్ ఉన్నాయి. అదే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎపిసోడు. తర్వాత ఇమ ఇమాన్యుల్, తనుజ గారి మళ్ళీ చౌదరి గారి యొక్క ఫ్రెండ్‌షిప్పు. సో, దాని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, స్టార్టింగే పవన్ కళ్యాణ్, డిపాన్ పవన్, రీతు చౌదరి ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు. అది ఆ లవ్ స్టోరీ అది మనకెలా చూసేవాళ్ళకి ఎలా ఉంటది లవ్‌లా అనిపిస్తా ఉంటది. కానీ ఫ్రెండ్‌షిప్ అని చెప్పుకుంటారు అంతే. మనం తెలిసిందే కదా! 'బిగ్ బాస్‌లో' జరిగే లవ్ స్టోరీ ఏది బయట నడవదని. 'మోనాల్ అఖిల్', 'అభిజిత్' లవ్ స్టోరీలే బయట అది అవ్వలే ఏమి. అది అప్పుడు అయితే ప్రతి ఎపిసోడ్‌లో ఒక లవ్ స్టోరీ ఉంటది ఏదో ఒకటి. కానీ అంత హిట్ అవుతదా 'మోనాల్, అభిజిత్, అఖిల్' ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంత హిట్ అయితదో లేదో మనకు తెలీదు గానీ, సో, అది మాత్రం పాపులరు. కానీ తర్వాత చాలా చాలా లవ్ స్టోరీలు జరిగాయి తప్ప అంత పాపులర్ కాదు. సో, అక్కడ 'బిగ్ బాస్' నడుస్తాయి తప్ప బయట నడవవు. సో, అలాగే ఇది కూడా అంతే అలా అనుకోవాలి. బయట నడిచిద్ది ఇదేదో సీరియస్ లవ్ స్టోరీ అని చెప్పి మనం అనుకుంటే మనకన్నా ఉండరనమాట. సో, అట్లాగా నడుస్తా ఉంటది. వీళ్ళు మాట్లాడుకుంటా ఉంటున్నారు. తర్వాత ఏమైంది పవన్ కాదు ధీమాన్ పవను, రితు చౌదరి గారితో ఆహ్, మాట్లాడిపోతా ఉంటే నాకు చాక్లెట్ ఇవ్వలేదు కదా! అది అది అని చెప్పంటే, అది వాళ్ళు తీసుకున్నారు. నేను ఇస్తాలే ఇంకోటి అడిగి తీసుకొచ్చి ఇస్తాలే సంజన గారిని అంటే, నాకని చెప్పు మాక నీకని చెప్పి తీసుకో అంటే అనే అని అంటది రితు చౌదరి. అప్పుడేమంటారు 'డిమాండ్ పవన్' నేను అడిగితే నీకోసమని అర్థమైపోద్దిలే ఆళ్ళకి ఆల్రెడీ అని అంటాడనమాట. సో, క్యూట్‌గా అనిపిస్తది. తర్వాత మన 'తనూజ' గారును, 'పవన్ కళ్యాణ్' మాట్లాడుకుంటా ఉంటారు. సో, క్లిప్ గురించి ఏదో క్లిప్పు ఒకటి అక్కడ అది తీసుకున్నాక నువ్వు కొంచెం ఫీల్ అయ్యావు కదా! అంటే అది ఎవరిచ్చారు ఏంటి అది అంటే నా ఫ్రెండ్ ఇచ్చారు బయట నుండి అని చెప్పి అంటాడు. లేదు ఫ్రెండ్ అయితే నువ్వు అంత ఫీల్ అవ్వవు అని చెప్పి తనుజ అంటా ఉంటది. నువ్వు అదేంటో క్లియర్‌గా చెప్పు, కరెక్ట్‌గా చెప్పు అప్పుడు నీకిస్తానిది. ఆ క్లిప్ నీకిస్తానంటది. ఈలోపు 'రీతు చౌదరి' గారు ఎంటర్ అవుతారు ఆ రూమ్‌లోకి. ఎంటర్ అయినప్పుడు 'రీతు చౌదరి' ఎంటర్ అయినప్పుడు ఈ డిస్కషన్ మధ్యలో నువ్వే కదా అని చెప్పావు 'రీతు చౌదరి' అంటారు. 'చౌదరి' గారిని అడుగుతారు తనుజ. నువ్వు ఆ రోజు ఫీల్ అయ్యాడు కదా! తిను ఫీల్ అయ్యాడు కదా! అంటే అవును ఫీల్ అయ్యాడని చెప్పి అంటది 'రీతు చౌదరి'. సో, వీళ్ళు ముగ్గురు మళ్ళీ కింద కూర్చుంటారు. కూర్చున్నాక 'రీతు చౌదరి' అంటది అదే తనుజ అంటారు 'రీతు చౌదరిని'. ఆహ్, ఇక్కడే ఉండు అని చెప్తే లేదు ఎళ్ళిపోతానంటది. ఎళ్ళిపోతానంటే పవన్ కళ్యాణ్ అంటాడు నువ్వెళ్ళిపోతే మేము మాట్లాడుకుంటాం అన్నట్టు బిహేవ్ చేస్తాడనమాట. తను వెంటనే లేచి ఎళ్ళిపోతది. తనేమో ఆగమంటది తనుజ. కూర్చో రీతు ఉండాలి నువ్వు ఉండు అని చెప్పి అంటది. లేదు పవన్ కళ్యాణ్ ఎళ్ళిపోమన్నాను గాని అన్న పాయింట్‌లో తను ఎళ్ళిపోద్ది బయటికి. ఎళ్ళిపోతున్నప్పుడు అంటది ఇదే నీతో లాస్ట్ మాట్లాడేది అని చెప్పి కొంచెం ఫన్నీ వేలో అంటదనమాట. అని ఎళ్ళిపోతారు. అంటే ఇక్కడేమో నాకనిపిస్తుంది 'రీతు చౌదరి' కొంచెం ఏదైనా కొంచెం ఫీల్ అవుతుందా? వేరే వేరే వాళ్ళు తనతో మాట్లాడుతుంటే ఆర్మీ పవన్ కళ్యాణ్‌తో మాట్లాడితే ఫీల్ అవుతుందా? అని ఇక్కడ అనిపిత్తది. మళ్ళీ అక్కడ ఏమనిపిత్తది 'డేమన్ పవన్‌తోనే క్లోజ్‌గా ఉంటుంది. ఇటు పక్కొచ్చేటప్పటికి ఆర్మీ పవన్ కళ్యాణ్ వేరే అమ్మాయిలతో మాట్లాడుతుంటేనే తట్టుకోలేకపోతుంది. సో, అది మనకు క్లియర్ కనపడిపోతుంది. 'రీతు చౌదరి' అండ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుపుతున్నారా అనిపిస్తుంది. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగెటివ్ అవ్వచ్చు చెప్పలేం. ఎందుకంటే యాస్ ఆఫ్ నౌ మనం చెప్పలేం అది ఫ్రెండ్‌షిప్పా? లవ్వా? అని. కాకపోతే ఆ బాండింగ్స్ అట్లా ఉంటాయి లోపల. అది లవ్వా? ఫ్రెండ్‌షిప్పా? అని మనం డిసైడ్ చేయలేం. జస్ట్ ఏదో మనం చెప్పుకోవడానికి లవ్వు అట్లా అంటున్నాం గానీ, సో, అది 'రీతు చౌదరి' గారికి, ఇప్పుడు 'ఆర్మీ పవన్‌కి', 'డిమాండ్ పవన్‌కి' అర్థమైతది అది ఏంటి ఏం జరుగుతుందా అన్నది. సో, ఇది అయిపోయింది బయటికెళ్ళి పవన్ కళ్యాణ్, రీతు చౌదరి పక్కన కూర్చుంటారు 'ఆర్మీ పవన్ కళ్యాణ్'. సో, 'ఆర్మీ పవన్ కళ్యాణ్' పక్కన రీతు చౌదరి కూర్చొని డిస్కషన్ లాగా మాట్లాడుకుంటూ ఉంటే, ఎందుకలా ఉంటున్నావు? ఏంటి? అని ఏ ఎందుకు సరిగ్గా మాట్లాడతానంటే ఈలోపు మన 'డెమాన్ పవన్' వస్తారన్నమాట. 'డెమాన్ పవన్' పక్కన నుండి వెళ్తా ఉంటే చూసుకుంటూ ఎళ్తాడు. కొంచెం అదొక రకంగా లుక్ ఇచ్చుకుంటూ ఎళ్తాడన్నమాట. ఈళ్ళిద్దరు నవ్వుకుంటా ఉంటారు. ఇదంతా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అబ్బా! ఇక దీనికన్నా ఇంతకన్నా మా సాగదీయడానికి ఏం లేదు. ఫుడ్ తినిపించడం, 'డేమన్ పవన్' ఫుడ్ తినిపిస్తా ఉంటది. చపాతీయో సంథింగ్ ఏదో తినిపిస్తా ఉంటది 'రీతు చౌదరి' గారు. ఇయన్నీ ఏంటంటే లవ్ లవ్ యాంగిల్‌లోనే కనపడతా ఉంటాయి. ఇంకో పక్క ఇది పక్కన పెట్టేద్దాం లవ్ యాంగిల్. తర్వాత ఇమ్ము బయట కూర్చొనుంటాడు. సో, అప్పుడు 'రీతు చౌదరిని', 'తనుజ' మొత్తం ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు, "ఏంట్రా మాతో ఎక్కువ మాట్లాడట్లే, ఎక్కువ ఉండట్లే మాతో ఏంటి? మాతో ఏం మాకేం చెప్పట్లేదేంటి?" అని ఇమ్ముతో అడుగుతది తనుజ. "ఆ! మీ ఇద్దరు వాళ్ళతో ఎక్కువ ఉంటున్నారు కదా! అక్కడ ఎక్కువ ఉంటున్నారు కదా! వాళ్ళతో ఎక్కువ ఉంటున్నారు" అని పాయింట్ ఇమ్ము అంటాడన్నమాట. కరెక్ట్‌గా చెప్తాడు. ఎందుకంటే
ఇవి ఇద్దరు ఎక్కువ డేమన్ పవను, పవన్ కళ్యాణ్, ఆర్‌బీ పవన్ కళ్యాణ్ వీళ్ళతోనే ఎక్కువ మాట్లాడతాం. వీళ్ళతోనే ఎక్కువ డిస్కస్ చేయటం. అంటే బర్నీ గారు కూడా లోపలే ఉంటున్నారు కదా! సో, ఆ పాయింట్‌లో వీళ్ళు ఎక్కువ అక్కడే ఉండి ఎక్కువ వాళ్ళతోనే ఉంటున్నారు. వాళ్ళతో డిస్కస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మనకి. మనకు అనిపిస్తుంది కాదు అక్కడ కూడా అదే జరుగుతుంది. ఈమె కూడా అదే ఫీల్ అయ్యి అదే చెప్తాడు. ఎమోషనల్ అవుతాడు. సో, ఇంక వీళ్ళు కూడా ఇంకా ఆ మాట చెప్పంగానే నిజమే కదా! అందుకే వెంటనే వాళ్ళు కూడా కొంచెం ఎమోషనల్లీ కొంచెం ముగ్గురు హగ్ చేసుకొని మళ్ళీ ఫ్రెండ్స్ యూనిటీ లాగా వాళ్ళు ఫస్ట్ నుండి అంటాడు. "నాకు మీరు తప్ప ఎవరున్నారు? నాకు మీరే కదా ఇక్కడ ఉంది. హౌస్‌లో నాకు మీరే కదా! ఫ్రెండ్స్ మీరే కదరా!" అని ఎమోషనల్ అవుతాడు. ఇమ్ము చెప్తే అది 100% రైటు. సో, ముగ్గురు హగ్ చేసుకొని కొంచెం లైట్‌గా చిన్నగా ఏడుస్తారు. అదే లైట్‌గా ఎమోషనల్ అయ్యి నార్మల్ అయిపోతారు. దీనికన్నా ఒక విషయం ముందేం జరిగిందంటే కిచెన్‌లో జరిగింది. కిచెన్‌లో వీళ్ళు కుక్ చేసుకుంటుంటే రాము రాథోడ్ గారు కుకింగ్ సెక్షన్ కదా ఇప్పుడు. ఆహ్, నాకు 2 ఎగ్స్‌తో ఒక ఎగ్ ఎయ్యి ఒక ఆమ్లెట్ ఎయ్యి అంటాడు. ఎవరు మన తన పేరేంటి మాస్క్ మ్యాన్. హరిత హరీష్ గారు ఆమ్లెట్ ఒకటి ఎయమంటారు 2 ఎగ్స్‌తో కలిపి. రాము రాథోడ్ ఏస్తారన్నమాట. ఏ యాహ్! ఆనియన్స్ ఏమైనా ఎయ్యాలంటే ఆనియన్స్ ఏం వద్దు, ఏం వద్దు. నాకు మామూలుగా ఎలా ఎలా కుదిరితే అలా ఆమ్లెట్ ఎయండి అంటాడు. ఆమ్లెట్ ఏస్తాడు. అప్పుడు ఇక్కడ హరిత హరీష్ గారు చేంజ్ అయ్యారు, మారారు అన్నట్టు అనిపిస్తా ఉంటది. దీనికన్నా ఒక విషయం ముందు ఒకటి జరిగింది. సో, అది దీని తర్వాత చెప్తానన్నమాట. ఏం జరిగిందంటే ఆమ్లెట్ ఏసిన తర్వాత ఏం చేస్తారంటే అది ముక్కలు ముక్కలుగా తీసి తనుజాకి తినిపిస్తారు. తనుజ గారు అంటారు డినై చేస్తారు. వద్దు వద్దు అది రూల్స్‌కి వ్యతిరేకంగా అంటే లేదు నేను చూసుకుంటానని చెప్పి తనుజకి ఒక ఒక పీస్ ఇచ్చి ఇంకో పీస్ ఇంకో 2 పీసులు ఇస్తారన్నమాట. ఒకటి మీరు తిని ఇంకోటి రైతు చౌదరికి ఇమ్మంటారు. అట్లాగా అక్కడ ఉన్న అందరికి ఒక్కొక్క పీస్ ఇస్తారు. రామురాత్రి అది మీకోసంగా చేసిందంటే పర్వాలే అందరికి అందుకే డబుల్ ఎగ్ ఇయ్యమన్నా అందరి కోసం కాబట్టే అన్నట్టు ఆ పాయింట్ చెప్పాడన్నమాట అక్కడ. దీనికన్నా ముందేం జరిగిందంటే, ఈ మన మాస్క్ మ్యాన్ గారు ఒక్క దగ్గరే కూర్చుంటున్నారు. 4 గోడల మధ్యలో ఉంటున్నట్టనే ఉంటున్నారు. ఎవరితో మాట్లాడట్లే, ఎవరితో ఎక్కువ డిస్కషన్ చేయట్లేదు. ఎవరితోని ఎక్కువగా ఫ్రెండ్లీగా ఉండట్ల. ఏదో ఒక్కళ్ళే ఏదో ఆయన లోకల్ ఆయన ఉంటున్నారన్నమాట. ఆయనొచ్చి కూర్చుంటారు. ఒక దగ్గర కూర్చొనుంటే వీళ్ళిద్దరు ఎవరు 'రీతు చౌదరి' గారును, తనుజ గారు ఎళ్తారన్నమాట. మనం తనుజ గారిని అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే నామినేషన్స్‌లో చాలా వాళ్ళిద్దరికి ఎక్కువ గొడవలు ఇయన్నీ జరిగినాయన్నమాట. జరిగిన తర్వాత కూడా ఎళ్లారు. తనతో ఎందుకు సార్ ఇదంతా ఇది పార్ట్ ఆఫ్ ద గేమ్. గేమ్ అంతే మీరు దాన్ని పర్సనల్‌గా తీసుకోవద్దు. ఎక్కువ వేరేగా అనుకోవద్దు. మీరేదో 4 గోడల మధ్యలో ఉన్నట్టు అనిపిస్తుంది. అందరితో కొంచెం ఉండండి. నార్మల్ అవ్వండి. గేమ్‌లా తీసుకోండి అని చెప్పి చాలా మెచ్యూర్డ్‌గా చెప్తారు. అప్పుడు మనీష్ మనీష్ కాదు. మన మాస్క్ మ్యాన్ కూడా 'హరిత హరీష్' గారు కూడా తీసుకుంటారు బానే. నా క్యారెక్టర్ అంతే. బయట అంతే. మా అమ్మతోని, మా వైఫ్‌తోని అట్లాగే ఉంటాను. ఇక్కడ అలాగే అవును. మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం 'హరిత హరీష్' గారు ఫస్ట్ నుండి ఫ్రమ్ ద 'అగ్ని పరీక్ష' నుండి ఇప్పుడు ఎపిసోడ్స్ అన్నీ మనం చూస్తే కూడా ఒకటేలాగే ఉన్నారు. అతనేమి ఏదో సింపతి గేమో లేకపోతే కంటెంట్ కోసం ఇట్లా కాదు. తన క్యారెక్టరే అంతా. మనం చూసి అర్థం చేసుకోవాల్సింది తన క్యారెక్టర్ అట్లా ఉంటదనమాట. సో, ఆ పాయింట్‌లో తను రైటే. సో, మనం తప్పేం పడ్డానికి ఏం లేదు. కానీ కొంచెం మారాడనిపిస్తుంది. ఎందుకంటే అరవటాలు గాని, లేపోతే వితండవాదం చేయడం ఇట్లా ఏం లేదు. సో, కొంచెం వాళ్ళు చెప్పిన పాయింట్ కూడా తీసుకున్నారు. తీసుకున్నారు కాబట్టే ఇందాక సీన్‌లోని ఫుడ్ పెట్టారు అందరికి. మన ఫస్ట్ అంతకుముందు 'హరిత హరీష్' గారు అట్లా ఉండరు కదా! సో, ఇక్కడ 'హరిత హరీష్' గారు కొంచెం ఫుడ్ అందరికి పెట్టడం కారణం ఏంటంటే, ఇలా కొంచెం దగ్గరవ్వటం. అందరితోని మంచిగా ఉండేటప్పటికి అలా అందరికి పెట్టారు. వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటే ఇంకో పాయింట్ ఏమొచ్చిందంటే, మీ 'హరిత హరీష్' అని 'హరిత' అని పెట్టుకోవడానికి నేను చాలా మీకు రెస్పెక్ట్ ఇస్తాను. రెస్పెక్ట్ ఉంది నాకు మీ మీద చాలా. ఆహ్, ఆ 'హరిత' అనే పేరుకి కూడా నాకు కనెక్షన్ ఉంది. ఎట్లా అంటే సంథింగ్ తినేది యాక్ట్ చేసిన సీరియల్ ఒకటుందనమాట. ఆ సీరియల్‌లో వీళ్ళ అత్తగారి క్యారెక్టర్ చేసిన ఆవిడ పేరు హరిత రియల్‌గా బయట. సో, ఆ బాండింగ్ 6 ఇయర్స్, ఎన్ని ఇయర్స్ జరిగిందనమాట. అది అక్కడ డిస్కషన్ లేదు. జస్ట్ అనాలిసిస్ చేస్తున్నాను. ఆ హరిత అన్న పేరుకి అక్కడ బాండింగ్ ఉంది. ఆ పాత సీరియల్‌లో 6 ఇయర్స్ కంటిన్యూ‌గా చేసిన సీరియల్‌లో అత్త క్యారెక్టర్ అన్న ఆవిడ పేరు హరిత అంట. ఆవిడకి ఈవిడకి అంత తనుజ గారికి అంత బాండింగ్ ఉంది. సో, ఆ పేరుకి నాకు అంత కనెక్షన్ ఉంది అన్న పాయింట్ చెప్పారు. తనుజ అప్పుడు ఆ మాస్క్ మ్యాన్ కూడా ఒక పాయింట్ చెప్పాడు. తనుజ అనే పేరుకి కూడా నాకు కనెక్షన్ ఉంది. ఆల్రెడీ నీకు ఫస్ట్‌లో చెప్పాను. అవును. ఫస్ట్ ఎపిసోడ్‌లో చెప్తానన్నమాట. తనుజ అనే పేరుకి తినక ఉందంటే ఏంటి? మీ ఎక్స్ లవరా? అని చెప్పి తనుజ గారు అంటారు. చెప్పకూడదని చెప్పి నవ్వుతా అంటారు. సో, అది అక్కడితో అయిపోద్ది. సో, ఆ ఫుడ్ టాస్క్ మనం ఇక్కడ ఇలాగ మన ఫుడ్ టాస్క్ కాదు. ఫుడ్డు పంచటం. ఎలా మనకి 'హరిత హరీష్' గారు ఇచ్చారు కదా! అందరికి కొంచెం తలా ముక్క. సో, దీన్ని బట్టి మనం అర్థం చేసుకొని కొంచెం 'హరిత హరీష్' గారు కొంచెం చేంజ్ అయ్యారు. కొంచెం మారారట్టు అనిపిస్తుంది. సో, చూడాలి నెక్స్ట్ ఎపిసోడ్స్ ఎట్లా ఉంటదా ఏంటి అని. ఆహ్, ఇంకా మిగతా ఏం జరిగింది? ఇంకా ఇయన్నీ అయిపోయిన తర్వాత టాస్క్‌లకొచ్చేద్దాం. టాస్క్, టాస్క్ ఏమిచ్చారంటే కాలమా, చక్ర చక్రవ్యూహమా అన్నట్టు ఏదో ఒక పేరు పెట్టారు. నాకు అంతవరకు గుర్తుంది. సో, మొత్తం కాలమా, చక్రవ్యూహమా సంథింగ్ ఇట్లాగ ఒక పేరు పెట్టి ఒక టాస్క్ పెట్టారన్నమాట. 2 టీమ్స్ ఉన్నాయి గదా!
ఓనర్స్ టీము, టెనెంట్స్ టీము 2 టీమ్స్‌ని పెట్టి ఆ చక్రంకి చుట్టూ పట్టుకోవడానికి ఉన్నాయన్నమాట. సో, అందరూ ఆ టీమ్ నుండి, కొన్ని టీమ్ నుండి 5 మెంబర్స్, 5 మెంబర్స్ రావాలి. కొంతమంది పట్టుకోవాలి. ఆహ్, టీమ్స్ వాళ్ళు వీళ్ళు పట్టుకోవాలన్నమాట. అది కూడా ఎలాగో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఈ టీము టెనెంట్ టీమ్ నుండి ఒకళ్ళు, వాళ్ళ టీమ్ నుండి అట్లా 1 బై 1 షఫుల్ అవుతూ పట్టుకోవాలి దాన్ని. ఒక చేత్తోనే పట్టుకోవాలి అని బిగ్ బాస్ చెప్పాడన్నమాట. సంచాలకులుగా ఎవరిని, తనుజ గారిని, ప్రియా గారిని, అంటే అందులోని తనుజ గారిని, ఇందులోని ప్రియా గారిని సంచాలకులుగా పెట్టారు. ఇక్కడ ఇమ్ముని మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే టెనెంట్స్ టీమ్‌లో అంత స్ట్రాంగ్‌గా ఎవరు లేరు. ఇమ్ము గారు, తర్వాత రాము రాథోడ్ గారు, తర్వాత మన సుమన్ శెట్టి గారు. ఈళ్ళు ముగ్గురు ఫిజికల్‌గా అంత స్ట్రాంగ్ ఏం గాదు. అందరూ షార్ట్ గానే కొంచెం, కొంచెం అంత వీక్‌గానే అనిపిస్తా ఉంటారు. వీళ్ళతో పోలిస్తే. వానస్ టీమ్ వాళ్ళు ఎలా ఉంటారు? బల్కీగా ఎవరున్నారు? భరణి గారు, మాస్క్ మ్యాన్, ఇమాన్ పవన్, ఆర్మీ పవన్ కళ్యాణ్. ఇక ఎవరిని చూసుకున్నా అసలు మామూలుగా లేరు. అందరూ ఫుల్ స్ట్రాంగ్ పర్సన్స్‌లా కనపడుతున్నారు. మనీష్ గారితో సహా. సో, ఈ టాస్క్ మొదలైంది. మొదలైన తర్వాత ఇంక ఈ ఇంక అర్థమైపోతా ఉంటది. ఈ టాస్క్ కన్నా ముందు ఒకటి జరిగింది. ఈ టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు ఒక గొడవ కాదు. ఈ శ్రీజ అబ్బా! ఈ శ్రీజ నోరు కట్టిపడేస్తే తప్ప మనం ఈ షో చూడలేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి పాయింట్‌కి తనుజ మీదకెళ్ళిపోతుంది. ప్రియా కూడా వచ్చేస్తున్నారు ఆటోమేటిక్‌గా. కానీ ప్రియా గారు అంత అరవట్లేదు మనం చూసిన దాన్ని బట్టి. కానీ వెళ్తున్నారు. వెళ్ళటం అయితే వెళ్ళిపోతున్నారు. సంచాలిక తనేం చెప్పిందంటే ఔట్ అయితే మళ్ళీ రాకూడదు గేమ్‌లో ఆడడానికి. ఇప్పుడు అరవకూడదు, మాట్లాడకూడదు, డిస్కషన్ చేయకూడదు. ఎందుకంటే మేము డిస్కషన్ చేస్తాం, మీతో అరుస్తా ఉంటే అక్కడ ఏం జరుగుతుందో మేము చూడలేము. మేము జడ్జ్ చేయలేము తన పాయింట్ రైటే. ఎందుకంటే అసలు గందరగోళంగా ఉంది. చూస్తున్నోళ్ళకి మనకే అర్థం కావట్లేదు ఇక్కడ. అన్ని యాంగిల్స్ చూస్తే మనకే అర్థం కావట్లేదు. ఎవడో చేయి పడుతున్నాడు, ఎవడు చేయి చెప్తున్నాడు అని. అక్కడ చూస్తున్నప్పుడు అది అర్థం కాదు. నిజంగానే అర్థం కాదు. సో, తర్వాత గొడవలు అవుతాయేమో అని చెప్పి ముందు అరవద్దని చెప్తే, ఎలా అరవకుండా ఉంటాం, ఎలా మాట్లాడకుండా ఉంటాము ఔట్ అయిపోతే అని చెప్పి మీదకెళ్ళిపోయి అరుస్తుంది శ్రీజ. సో, ఈ పాయింట్ శ్రీజ తప్పనిపిస్తుంది. నార్మల్‌గా చెప్తే సరిపోద్ది కదా! తన పాయింట్‌లో వాళ్ళు రైటే. ఈయన పాయింట్ శ్రీజ కూడా రైటే. తనుజ రైటే, శ్రీజ రైటే. కానీ అరవకుండా నార్మల్‌గా డిస్కస్ చేస్తే సరిపోద్ది కదా! మీదకెళ్ళి అరిచేయడం వల్ల ఉపయోగం ఏంటి? అక్కడ ఒక పాయింట్ తనుజ గారు భలే అన్నారు. "ఏంట్రా మీరెలా ఉన్నారు? ఏంట్రా మీరు ఎలా ఉన్నారు" అంటే నాకు నవ్వొచ్చింది ఆ మాట ఇనంగానే. నిజంగా ఏంటి అలా ఉన్నారు అనిపిస్తుంది. అలా మీదకొచ్చి అరవటం వల్ల ఉపయోగం లేదు కదా! సో, ఈ టాస్క్‌లో టెనెంటీన్ ఓడిపోయింది. తెలిసిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ అందరూ ఇక్కడ బల్కీగా ఉన్నోళ్ళు, అక్కడ కొంచెం వీక్‌గా ఉన్నోళ్ళే. కానీ ఇమ్ము ట్రై చేసాడబ్బా! ఇమ్ముని కొంచెం గట్టిగా పట్టేసుకున్నాడు భరణి గారెళ్లి. అసలు ఇమ్ము అయితే చూస్తే విజువల్‌గా చూస్తేనే మనకనిపిస్తది. ఎమోషనల్ అయ్యాను నేనైతే చూడంగానే ఇమ్ముని గట్టిగా పట్టేయడం వల్ల. తర్వాత డీమన్ పవను లాస్ట్‌కి మిగిలింది ఒకటే. డీమన్ పవన్, ఆర్మీ పవన్ కళ్యాణ్, మాస్క్ మ్యాన్ ముగ్గురు ఉంటే ఒకళ్ళే మిగిలారు. ఎవరు? సుమన్ శెట్టి గారు ఒక్కళ్ళే. లాస్ట్ దాకా ఆయన ఒక్కడే ఉన్నాడు పట్టుకున్నాడు. ఆయన కొంచెం కదిపారు. అటు ఇటు కదిపారు. ఆయన వదలట్లేదు అని చెప్పి లాస్ట్‌కి ఎలాగైనా చెప్పాడు బిగ్ బాస్ రూల్స్ ఏం లేవు. ఎట్లైనా మీరు గెలవచ్చు అన్నట్టు చెప్తే ఇక కాళ్ళు లాగేసాడన్నమాట డీమన్ పవన్. మన సుమన్ శెట్టి గారికి ఒక కాళ్ళు పట్టి లాగంగానే పడిపోయారిక. ఇంక అయిపోయింది. బజర్ మోగింది. ఇంక వీళ్ళు గెలిచేసినట్టే. ఇవాళ టాస్క్‌కైతే ఈ ఎపిసోడ్‌కైతే ఇంతవరకు ఈ 1 అవర్ తగ్గింది. ఈ టాస్క్ గెలవటం వల్ల. 10 అవర్స్, 12 అవర్స్ ఇచ్చారు. టెనెంట్ టీమ్‌కేమో 12 అవర్స్ ఇచ్చారు. ఆహ్, మన ఓనర్స్ టీమ్‌కి 10 అవర్స్ ఇచ్చారు. ఈ టైం గడిచిద్ది ఎవరికి జీరో వస్తదో వాళ్ళకి అంటే ఓనర్స్‌కున్న కొన్న ఎవరికి ఓనర్స్ గెలిస్తే ఓనర్స్‌కున్న ఎబిలిటీస్ పెరుగుతాయి. టెనెంట్స్ గెలిస్తే ఓనర్స్‌కున్న ఎబిలిటీస్ తగ్గి టెనెంట్స్‌కి కొన్ని ఎబిలిటీస్ పెంచుతారు. సో, ఈ టాస్క్ అలాంటిది. ఈ టైం ఎవరికి జీరో అవుతదో వాళ్ళకి వాళ్ళ టీమ్‌కి అదే వాళ్ళ టెనెంట్ అయితే టెనెంట్‌కి పవర్స్ పెరుగుతాయి. ఓనర్స్‌కి ఉన్న పవర్స్ కన్నా ఇంకా ఎక్కువ పవర్స్ వస్తాయన్నమాట. సో, అది టాస్కు. ఇప్పుడు ఈ 12 అవర్స్ ఇచ్చారు టెనెంట్స్‌కి. ఓనర్స్‌కి 10 ఇచ్చారన్నమాట. ఇప్పుడు ఆటోమేటిక్‌గా ఒక టాస్క్ గెలవడం వల్ల ఈళ్ళకి ఒక 1 అవర్ తగ్గింది. అంటే నార్మల్‌గా గడుస్తున్న టైంలోనే తగ్గుతా ఉంటదన్నమాట. ఆల్రెడీ అప్పటికే ఒక 1 అవరో, హాఫ్ అన్ అవర్ తగ్గింది ఇద్దరికి. టైం గడుస్తుంది టాస్క్ అవుతున్నప్పుడు ఒక 1 అవర్ అయిపోతుంది కదా! సో, అట్లా కాకుండా ఇంకొక 1 అవర్ తగ్గింది. సో, అలాగా ఆడినప్పుడు ఒక 1 అవర్ తగ్గుతా ఉంటది. అలా ఎవరికి ఫస్ట్ జీరో వస్తదో వాళ్ళు గెలిచినట్టు. సో, వాళ్ళకి పవర్స్ పెరుగుతాయన్నమాట. సింపుల్ లాజిక్ ఇది. సో, నెక్స్ట్ ఎపిసోడ్ చూసి కూడా లైవ్ చూసి నెక్స్ట్ ఎపిసోడ్ కూడా చూసి నేను చెప్తాను.